ఈ షల్ బి హెడ్ బట్ నాట్ టెయిల్. మీరు తలగా ఉందరు కానీ అటుకు ఆగిపోలేదు, మీరు తల ఆగిపోలేదు వాక్యంలో, కానీ తోకగా ఉండరు. మీ బైబిల్లో లేదా ఇది? అంటే ఎలాగుంటామో రాసినారు, ఎలాగుండుమో కూడా రాసినారు. మీరు పైవారిగా ఉందురు, అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టలేదు. కానీ కిందివారిగా జీవించడానికి ఇష్టపడిన వారు ఆ వాక్యం యొక్క శక్తిని ఎరిగారు. ఇప్పుడు మత్తయి సువార్త మొదట మనకు కనిపిస్తే వీటానికి మనం ఆరంభించి చదవటానికి పూనుకున్నప్పుడు ఇది అసమానమైన అధ్యాయాలు. సంఘం ఎలాగ ప్రభు కొరకు సిద్ధపడాలి అని దాన్ని గూర్చిన సంగతులు వ్రాయబడుతూ వచ్చినాయి. ప్రభు యొక్క ప్రసంగము చెప్పబడుతూ వచ్చింది. ఆయన ఎలాగ బోధించినాడో మనం తెలుసుకోవాలంటే అవి చదవడము అవసరం. మనం బోధించే వారికి మనకి తిరిగి లేదు, కానీ యేసుప్రభు బోధన గురించి చదవడం చాలా అర్థం అనుకుంటా. ఆయనను మించిన బోధకుడెవరు? ఆయనను పోలిన బోధకుడెవరు? ఆయనకు సమానమైన బోధకుడెవరు? రెండవ కారణం, ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం రక్షణ లేని వారికి కనిపించేది మొదటిది. 11వ అధ్యాయం 28, 29 ప్రయాసపడి భారం మోసుకుంటున్నా. సాధారణంగా ఈ సువార్త వాక్యం చెప్పకుండా సువార్త ఇక్కడ సువార్త ముగించడంటే తప్పు కాదేమో. ఈ సువార్త వాక్యం లేకుండా సువార్త కరపత్రిక కూడా ఉండదంటే తప్పు కాదేమో. ఈ సువార్త వాక్యం లేకుండా మందిరం వ్యాన్లు కూడా ఉండవంటే శాంక్చురీ, సంఘము, పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం 16, 18 ఇప్పుడు మనం చదివిన ఈ బండ మీద నా సంఘమును, సంఘం యొక్క అనుభవంలోనికి వారిని తీసుకొని వస్తున్నాడు. నాలుగవది, ఈ సువార్తలో ఇందాక మనం చదివినట్లు 16, 18లో మొదటిసారి కొత్త నిబంధనలో సంఘం అనే మాట వాడబడింది. అలాగే 18వ అధ్యాయంలో కూడా రెండవసారి సంఘం అనే మాట వాడబడుతూ వచ్చింది. 18వ అధ్యాయంలో ఉండే స్థానిక సంఘము, 16వ అధ్యాయంలో ఉండే సార్వత్రిక సంఘం. 16వ అధ్యాయంలో యూనివర్సల్ చర్చ్, 18వ అధ్యాయంలో లోకల్ చర్చ్. కనుక మొదట మనం రక్షించబడిన వెంటనే సార్వత్రిక సంఘములో భాగం అవుతాం. ఆ తర్వాత మనకు అందుబాటులో ఉన్న సంఘము, బైబిల్కి దగ్గరలో ఉన్న సంఘము, పరిశుద్ధాత్మను నడిపించగలది స్థానిక సంఘానికి మనము వచ్చి కలుస్తాం. ఐదవది, ఆఖరిది, కొత్త నిబంధనలు ఈ పుస్తకంలో మాత్రమే, ఇంకే పుస్తకంలో నాకు తెలిసి లేదనుకుంటా. యేసు ప్రభువుల పేరులో ఒక పేరు ఇమ్మాన్యుయేల్, గాడ్ ఈజ్ విత్ us. మొదటి అధ్యాయం 23వ వచనం. ఇంకెక్కడ కొత్త నిబంధనలు ఈ పదం లేదు. దిస్ ద ఓన్లీ బుక్ వేర్ వీ కమ్ అక్రాస్ వర్డ్ కాల్డ్ ఇమ్మాన్యుయేల్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఎవరికైనా ఇమ్మాన్యుయేల్, గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మనకు తోడు. 21వ వచనంలోకి వచ్చిన వాళ్ళు, 21వ వచనం ఏంటి? తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు. మొదటి అధ్యాయం 21వ వచనంలో యేసు అంటే రక్షణ అనుభవంలోనికి వస్తే, అప్పుడు 23వ అధ్యాయంలో ఇమ్మాన్యుయేల్ అనుభవంలోనికి వస్తాం. రక్షణ లేకుండా వేర్ దెర్ ఇస్ నో క్రైస్ట్, దెర్ నో జీసస్, నో ఇమ్మాన్యుయేల్. యేసు లేకపోతే ఇమ్మాన్యుయేల్ లేడు. కొంతమంది ఇమ్మాన్యుయేల్గా ఉంటే చాలు, మాకు ఆయన మాకు తోడై ఉంటే చాలు అనుకుంటాం. అందుకే పాట కూడా పాడతాం, మాకు తోడుగా నీవు ఉంటివి. ఉన్నాడు, బాగానే ఉంది, కానీ నీకు రక్షణ వచ్చిందా? ఆయన నీకు రక్షకుడయ్యాడా? పాపక్షమాపణ మారమనసు పొందినారా? మొదట ఆయన యేసు రక్షణ అనుగ్రహించేవాడు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. 21వ అధ్యాయంకి రాకపోతే 23వ అధ్యాయం 21వ వచనంకే రాకపోతే 23వ వచనంలోనికి ప్రవేశించలే. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ మత్తయి సువార్తలో ఒక పదం ఎక్కువ కనిపిస్తుంది. ఏంటంటే ఆయన యొద్దకు, నా యొద్దకు, యేసు యొద్దకు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు సూటిగా, నేరుగా, డైరెక్ట్గా జవాబు చెప్పాలి. ప్రైజులు ఏమి లేవు. మీటింగ్ అయిన తర్వాత అందరికీ భోజనం ఉంది.
మొదటి యేసుప్రభు యుద్ధకి ఎవరు వచ్చినారు? మత్తయి సువార్త ప్రకారం. నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ప్రార్థన చేసుకొని జవాబు రాయండి. మీకు తెలుసు కదా, నేను టీచర్ని. పరీక్షల్లో పిల్లలు క్వశ్చన్ పేపర్ ఇస్తేనే క్రైస్తవ పిల్లలు అయితే ప్రార్థన చేసుకొని జవాబు రాస్తారు. మిగతా వాళ్ళు అయితే క్వశ్చన్ పేపర్ చదివి పక్కన దిక్కులు చూస్తారు. ఏం జవాబులో వెళ్ళిపోతా అని వాళ్ళు చెప్తున్నారు. ఇలాగన్నీ సైగలు చేస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా ప్రార్థన చేసుకొని జవాబులు చెప్పాలి, సరేనా? యేసు యుద్ధకు మొదటి ఎవరు వచ్చినారు? అమ్మా తెలుగులో చెప్పండి. నేను చెప్పిన మాట అర్థమైందా మీకు? క్వశ్చన్ పేపరు యుద్ధకు, నా యుద్ధకు, ఆయన యుద్ధకు, యేసు యుద్ధకు. 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. ఎవరు వచ్చినారు? 5వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఎవరు వచ్చినారు? మొదట ఎవరు వచ్చినారు? ఎవరు రావాలా? కానీ ఎవరు వచ్చినారు? ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతా. ఎవరిని ప్రభు రమ్మంటున్నాడు? 11వ అధ్యాయం ఉంది కదా, సమస్త నా యుద్ధకు రండి. ఎవరిని రమ్మంటున్నాడో వాళ్ళు రావట్లేదు. ఎవరిని రావద్దురా బాబు, నువ్వు రాకపోతే చాలా బాగుంటుంది అంటున్నాడు. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ పేరే సాతాను. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నువ్వు రావద్దు, నువ్వు రాకపోతే బాగుంటుందని అనుకుంటే ఆయనే వస్తున్నాడు. 4వ అధ్యాయంలో ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించి. ఇలా యుద్ధకు దాదాపు ప్రతి అధ్యాయంలో ఉంది. కొంతమంది రోగులను ఆయన యుద్ధకు తెచ్చారు, చిన్నపిల్లలను ఆయన యుద్ధకు తెచ్చారు, శాస్త్రుల పరిచయాలు ఆయన యుద్ధకు వచ్చారు, కొంతమంది స్త్రీలు ఆయన యుద్ధకు వచ్చారు. కనుక మత్తయి సువార్త అంతా ఏంటంటే ఆయన యుద్ధకు వచ్చుట. అలాగ ఆయన యుద్ధకు వచ్చినప్పుడు మనం రక్షణ పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఆయన సంఘములో ఆరాధికులుగా మనం చేయబడతాం. ఆయన శరీరంలో భాగముగా మనం చేయబడతాం. ఇది మనకున్న భాగ్యం. అందుకని నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు స్పందించని వారు లెక్కలేనంతమంది. బహుశా ఈ రాత్రి కూడా నువ్వు ఆ పిలుపుకు స్పందించట్లేదేమో. ఎందుకంటే ఎవ్వరు నశింపవలదని ఇచ్చేంపక అందరు రక్షణ పొందవాలని యేసుప్రభు వారు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కనుక ప్రభు అనుగ్రహించి దీర్ఘశాంతాన్ని తృణీకరించొద్దని యేసుప్రభు వారు ప్రేమ గలవాడు కనుక మన పాపాలన్నింటిని సిలువలో భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. చార్లెస్ ఫిన్నీ అనే ఒక దైవజనుడు అమెరికా దేశంలో, బహుశా బోస్టన్ అనుకుంటా, ఆ టౌన్లో వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆ దినాలు చాలా పాత దినాలు అవి. ఇలాగొక పెద్ద మీటింగ్, అంటే ఇది మనకు చిన్న మీటింగ్ అనుకో, మనకి ఇది పెద్దదే. అలా కొన్ని వేల మంది ఉండే దగ్గర ఆయన సువార్త చెప్తే, సువార్త అయిపోయిన తర్వాత ఆయన గదిలో నీకు ఒక ఆయన వచ్చి తలుపు పెట్టాడంట. ప్రీచర్ ఏమో స్టేజ్ మీద పవర్ఫుల్గా ఉంటాడు, రూమ్లోకి పోయి బోల్ట్ పెడితే భయమే. అందుకే బోల్ట్ పెట్టిన తర్వాత ఇలాగ అన్నాడంట, మీరు చెప్పిందంతా మీరు నమ్ముతున్నారా అండి అని. చార్లెస్ ఫిన్నీ గారు, అవును నేను నమ్ముతున్నా అన్నాడట. మీరు చాలా చెప్పారు కదా, యేసుప్రభు ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది అన్నారు. ఈ మాట మీరు నమ్ముతారా? నమ్ముతున్నా. ఎవరినైనా యేసు రక్తము కడిగి శుద్ధీకరిస్తుందా? అవును, కడిగి శుద్ధీకరిస్తుంది. అప్పుడు ఆయన అన్నాడంట, నేను ఈ బోస్టన్ నగరంలో ఒక పెద్ద వైన్ షాప్ పెట్టిన, బార్ అంటారు ఫారెన్లో,
చాలామంది తాగుబోతులు తయారు చేసిన మా షాప్ అందరితో ఆగిపోలేదు. తాగుబోతులే ఆడేపడిపోతే వాళ్ళ భార్యలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి మా షాప్ ముందు వదిలేసి, నీ వల్లే మేము దిక్కులేని వాళ్ళం అయిపోయినాము అని నా మీద చాలాసార్లు ఆయాసపడినారు. మా ఆయన తాగుబోతైనందుకు మేము వీధిన పడ్డాము అని. ఇలాగ పట్టణంలో చాలామంది త్రాగుబోతులను చేసి కుటుంబాలను చెల్లా చెదారు చేసిన నాలాంటి పాపిని కూడా యేసు రక్తము కడిగి పరిశుద్ధపరుస్తుందా? ఆయన అన్నాడంట, బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి వారిని కడిగి పరిశుద్ధపరుస్తుంది. రెండవది ఆయన అన్నాడంట, ఇదే నగరం నడిబొడ్డున నాకు ఒక జూదశాల ఉంది, కాసినో అంటారు, అంటే జూదం ఆడేది డబ్బులు పెట్టి. ఇలా జూదశాల ఏర్పాటు చేసిన చాలామంది సంతోషంగా లోపలికి వస్తారు జూదం ఆడే జోదశాలలోనికి. మొదటది ఎలాగ ఆకర్షణ ఉంటుందంటే, ఇవన్నీ మీకు చెప్పకూడదు కానీ చాలామందికి తెలుసు. వాడు కొంత సంపాదించేటట్టు చేస్తుంది. ఒకసారి 10 రూపాయలు వేస్తే 20 వచ్చేటట్లు, 20 వేస్తే 2000 వచ్చేటట్లు అట్లా చేస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దానికి బానిస. ఇంకా వచ్చేసింది, రేపు 10 రూపాయలు తీసుకొని వస్తే 2000 వచ్చింది, ఇంకా 2000 కూడా ఇంకా జూదం ఆడితే ఇంక 20 లక్షలు 20,000 వస్తాయి, 20,000 జూదం ఆడితే 2 లక్షలు వస్తాయి, 2 లక్షలు జూదం ఆడితే ఇంకా 1,00,00,000 రూపాయలు వస్తాయి. రాత్రికి రాత్రి నేను కోటీశ్వరుడైతే మా భార్య పిల్లల్ని అసలు అద్దాల మేడలో పెట్టుకుంటాను అనుకుంటాడు. అది వీలు కాదు అని ఆలస్యంగా కానీ ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఎప్పుడు మనిషిని ఆకర్షణతో బంధించేస్తుంది. అలాగ ఆడి 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 మధ్యరాత్రి అట్లా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే క్రమేణా పోగొట్టుకోవడం, డబ్బులు పోగొట్టుకోవడం ఆరంభిస్తుంది. చివరికి అప్పుల పాలవుతారు అక్కడ ఉన్న వాళ్ళతో. ఇప్పుడు అంతా ఆన్లైన్లో వచ్చినాయి కదా, అలాగ అప్పుల పాలైపోయి పిచ్చి వాళ్ళే కొంతమంది వీధుల్లో తిరుగుతున్నారు, వారి కుటుంబాలు వీధుల్లో తిరుగుతున్నాయి. అలాంటి వారికి కారణం కూడా నేనే. యేసు రక్తము నన్ను కూడా కడిగి శుద్ధీకరిస్తుందా? అప్పుడు చార్లెస్ ఫిన్నీ గారు చెప్పారంట, బైబిల్ సెలవిస్తుంది, నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాయబడి ఉంది, యేసు రక్తము మనలను కడిగి శుద్ధీకరిస్తుందని. అప్పుడు ఆయన అన్నాడంట, ఇంతతో కాదు, నాకు భార్య కూతురు ఉంది, వారంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఈ జూదశాల ఈ సరాయ్ కొన్ని నిర్వహిస్తున్నాను కనుక తాగి రాత్రి ఇంటికి వెళ్తా, 12 గంటల ప్రాంతం కూడా నా భార్య కూతురు ఎదురు చూస్తారు, వస్తాడు, భోజనం వడ్డించాలా, తిరిగి ఆయన విశ్రాంతి తీసుకునే దాకా మేము అలాగే మేల్కొని ఉండాలని ఎదురు చూస్తారు. నేను వెళ్ళిన తర్వాత నా భార్యను చూస్తే నాకు కొట్టాలనిపిస్తుంది. హింసించిన ఆమె దేహం అంతా పైనుండి కింద దాకా గాయాలే. ఆ వేదన చూసి నా కూతురు అడ్డం వస్తే కూతురు చెంపలు, ఆమె దేహం కూడా గాయాలు చేసిన. ఇలాగ తల్లిని కూతుర్ని గాయాలు చేసి వారు కూడా బయటికి రాలేకుండా లోపలే పడిపోయారు. ఇలాంటి నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా? అప్పుడు ఆయన చెప్పాడంటే, బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. నువ్వు చివరిలో చెప్పిన మాట చాలా కఠోరమైన చిత్రపటం. భార్య కూతుర్ని కొట్టి రక్త ప్రవాహం వచ్చేటట్లుగా చేసిన చిత్రపటం కఠోరమైంది, విషాదమైంది. అది యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తుంది. అప్పుడు అలాగే మోకరించినాడంటే, బోల్ట్ తీయకుండానే, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, ఆ యేసు నాకు కావాలి. ఆయన ఆ రాత్రి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసినాడు. ఆయన ప్రభువుకు సమర్పించుకున్నాడు, పాపక్షమాపణ పొందినాడు, మారు మనసు పొందినాడు. కథ కట్ చేస్తే ఇంటికి వెళ్ళాలి కదా, రాత్రి 12 గంటలు. భార్య ఎదురు చూస్తుంది, ఎక్కడ కొడతాడు ఈరోజు, ఎక్కడ దెబ్బలు, తల మీద, దేహం మీద, కాళ్ళక, చేతులక, చేత్తో కొడతాడా, కాళ్ళతో కొడతాడా, బెల్ట్తో కొడతాడు, స్క్రూ డ్రైవరా, దేంతో కొడతాడు తెలియదు. కూతురు కూడా ఎదురు చూస్తుంది. ప్రతి రాత్రి వారికి విషాద రాత్రి. వాళ్ళ నాన్న వచ్చినాడు, కూతురేళ్ళు తలుపు తీసింది, వాళ్ళ అమ్మ తలుపు తీయలేదు, చేత కాకుండా చేతులు రాళ్ళుగా పడక మీద పడుకొని ఉంది. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత, మీ అమ్మ ఎక్కడా అన్నాడు. మీ అమ్మాయికి వణక ఆరంభమైంది, ఇంక రాత్రి నుండి ఆరంభం అవుతుంది మా కష్టాలని. పడుకొని ఉంది డాడీ అన్నాడు. నేను అక్కడికి రావాలా, ఆమె రూమ్కి వస్తుందా అడుగు అన్నాడు. వెళ్ళి అమ్మకి చెప్పాడు, అమ్మ నాన్న రావాలంటున్నాడు, లేదా నువ్వే అక్కడికి వస్తావా అడగమన్నాడు.
ఆ తల్లి వణికిపోయింది, ఇది బహుశా నాకు ఆఖరి రాత్రి. ప్రతిరోజు నేను అలాగే అనుకుంటున్నాను, ఏదో ఒక రాత్రి నాకు ఆఖరి రాత్రి అయితే బాగుంటాం. ఆమె రక్షించి పొందింది, కూతురు కూడా రక్షణ పొందింది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు రోజు, ఈ ఆఖరి రాత్రి అయితే బాగుండు నాకు కూడా అని అనుకునింది. అయినా తప్పదు, భర్త పిలిచాడు కదా. ఒకవేళ ఆయన ఇక్కడికి రమ్మంటే ఇంకా ఘోరం జరుగుతుందేమో, నేనే వెళదాం అనుకుని వెళ్ళింది. ఎప్పుడైతే ఆయన పడుకుని పడగదిలోకి వెళ్ళిందో వెంటనే ఆయన ఆమెను పైనుండి కిందకి చూశాడు. ఈ దినం చూసే చూపు వేరుగా ఉంది, ఈ దినం మాట్లాడే తీరు వేరుగా ఉంది. ఆమెకు అర్థం కాలేదు. బహుశా అనుకునింది, కోడినైనా చంపేటప్పుడు నీళ్లు పోసి చంపుతారంట గొంతులో. బహుశా అందుకే ఈరోజు ఏమైనా ప్రేమతో చూస్తున్నాడేమో అన్నట్లుగా ఉంది. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చినాడు, 2 చేతులు పట్టుకున్నాడు. నేను యేసుని అంగీకరించినాను, నా పాపాలు క్షమించినాడు యేసుప్రభు. నీ దేహమంతా గాయాలు చేయటానికి ఈ చేతులు వాడుకున్నాను, నన్ను క్షమించు. యేసు క్షమించినాడు, నువ్వు క్షమించవా? నువ్వు క్షమించవా? నువ్వు క్షమించవా? అలాగే భార్య కాళ్ళ దగ్గర పడిపోయాడు. భార్యకి ఏం మాట్లాడాలో తోచలేదు. ఇది వాస్తవమా నటనా? మీకు తెలుసు కదా, మీరు ఏమనుకోకపోతే ఒక స్టేట్మెంట్ చెప్పనా? ఏమనుకోకూడదు, మళ్ళీ నన్ను పిలవాల. ప్రపంచంలో అగ్ర నటులు ఎవరంటే భార్య భర్తలు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజ్లు ఇవ్వాలని ఎట్లా నటిస్తారంటే అసలు 70mm కూడా అవసరం లేదు. మనకి ఇది నటన కాదా? అలాగే నిశ్చేష్టరాలు ఉండిపోయింది. కూతురు వచ్చింది, డాడీని వాళ్ళ నాన్నను పట్టి లేపింది. వాళ్ళ నాన్న కూతురు కాళ్ళ దగ్గర కూడా పడిపోయాడు, నన్ను మీరు క్షమించాలి. అలాగే ఆయన ఏడ్చి 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 కొద్దిసేపు అయిన తర్వాత ఆయనలో నిజంగా మార్పు వచ్చిందని తల్లి కూతురు గుర్తించిన, మాట్లాడడం ఆరంభించిన. అసలు ఏం జరిగింది, ఏంటి విషయం, ఆయన జరిగిన సంగతులన్నీ చెప్పినాడు. ఆ రాత్రి రక్షణ ఆనందాన్ని బట్టి వారికి నిద్ర లేదు. నీతి సూర్యుడు ఉదయించిన రాత్రి ఆ కుటుంబములో, రక్షకుడు ఉదయించిన రాత్రి ఆ కుటుంబములో అందరు కలిసి ప్రభువును స్తుతించినారు. ఆయనకు నిద్ర పట్టలేదు కదా. ఉదయం లేసి ఆయన ఏం చేశాడో తెలుసా? రక్షణ అంటే ఇది. భార్య కూతుర్ని క్షమాపణ కోవడం మాత్రమే కాదు, ఒక పెద్ద బోర్డు రాత్రి రాసినారు. ఏమని? అది కొంతమంది మాత్రమే చేయగలరు. ఈ రోజు నుండి నా బార్ మూసివేయబడింది, ఈ రోజు నుండి నా కసినో మూసివేయబడింది. బోర్డు రాసి ఉదయాన్నే ఎవరు ఏకమనిపి వెళ్ళి ఆ షాప్ బయట తగిలిచ్చేసి వచ్చినాడు. పనిచేసే పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉదయం ఫోన్ చేసినారు, సార్ ఎవరో ఇది రాసిపోయినారు, బార్ మూసేస్తారంట, కెసినో మూసేస్తారంట, జ్యోతిషాలు మూసేస్తారంట, రాసిపోయినారు సార్, దీన్ని తీసేసి ఓపెన్ చేయమా అని అంటే ఆయన అన్నాడంట, తీయొద్దు, ఓపెన్ చేయొద్దు, వీళ్ళకి మీరు వెళ్ళిపోండి. మూసివేసిన అప్పటికే తాగుబోతులు జూదకారులు వచ్చి లైన్లో నిలబడుతూ పోట్లాడుతున్నారు, నేనా. మీకు తెలుసు కదా, ప్రపంచంలో అన్నిటికంటే మొదట తెరిసే షాప్ ఏ షాపు? అన్నిటికంటే ఆలస్యంగా మూసే షాప్, అన్నిటికంటే రంగురంగులుగా కనిపించే షాప్, సీజన్ లేని షాప్. ఏ సీజన్లోనైనా ఒకే రద్దీ ఉండేది. బట్టలకు సీజన్ ఉంటుంది, పెళ్ళేళ్ళదానికి సీజన్ ఉంటుంది, ప్రతిదానికి సీజన్ ఉంటుంది. దీనికి సీజన్ అంటే ఎలక్షన్లు. అలాంటి షాప్ మూసేస్తే బోస్టన్ నగరం మాట్లాడింది, ఏమైంది 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 ఏమైంది. ఆ ఓనర్ యేసుని నమ్ముకున్నాడంట, యేసు జీవితాన్ని మార్చినాడంట. యేసు ప్రభు కొరకు ఆయన సువార్థికుడయ్యాడు. ఆ తర్వాత ఆ 2 షాపులను వేరుగా మార్చాడు, అది వేరే విషయం అనుకో. ఇప్పుడు చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, త్రాగుబోతులను యేసు మారుస్తాడు, పాడైన కుటుంబాలను యేసు కడతాడు, జూదమాడే వారి జీవితాన్ని యేసు మారుస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. సమాజం మనల్ని రకరకాల పేర్లతో ముద్రేస్తుంది. నేను చెప్పనా, మనం స్కూల్కి వెళితే విద్యార్థులు అని ముద్రేస్తారు, ఆ కార్యాలయాల ఆఫీస్కి వెళితే ఉద్యోగస్తులు అని అంటారు, బ్యాంకుకి వెళితే వినియోగదారులు అని అంటారు, కోర్టుకి వెళితే కక్షదారులు క్లెయింట్ అంటారు, హాస్పిటల్కి వెళితే
రోగి అని అంటారు, జైలుకి వెళితే ఖైదీ అని అంటారు, సమాజంలో ఉంటే పౌరుడు అని అంటారు, సాతాను దగ్గరికి వస్తే పాపి అంటారు, యేసుప్రభు దగ్గరికి వస్తే నా కుమారుడా, నా కుమార్తె. ఈ పేర్లన్నీ ఎగిరిపోయినాయి. రోగి, ఖైదీ, పాపి, దుర్మార్గుడు, తిరుగుబోతు, త్రాగుబోతు, తర్వాత జూదపుగాడు, ఇవ పేర్లన్నీ ఎగిరిపోయి యేసుప్రభు వారికి ఏం పేర్లు పెట్టాడంటే నా కుమారుడా, నా కుమార్తె. యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించరో అనగా తన యందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలొకటకు ఆయన అది మనకు అధికారం ఇచ్చిన. ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే ఈ రాత్రి యేసుప్రభుని దగ్గర ఈ కోడికలు నీ కొరికేనేమో, ఈ వ్యయ ప్రయాసాలు నీ కొరికేనేమో, నీ రక్షణ కొరికే. నీ ఒక్కడ రక్షణ పొందుతా లక్షలు ఖర్చు పెట్టిందంతా నిరుపయోగం కాదు. నీవు రక్షణ పొందకపోతే లక్షలు ఖర్చు పెట్టిందంతా బహుశా ఉపయోగం లేదేమో. నీ కొరికే కన్నీటి ప్రార్థన, నీ కొరికే చెమటొచ్చేటట్లు ప్రయాస, నీ కొరికే దేవుని సంఘం చేస్తున్న ప్రార్థనలు, నీ రక్షణ కొరకే. మీ నాన్న, అమ్మ, బంధువులు, తల్లిదండ్రులు, సేవకులు, సంఘము కఠోరంగా నీ కొరకు ప్రార్థన చేస్తుంది. ఆయన దేవుని అనుగ్రహేశ్వర్య మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదారు. రక్షణ పొందిన మనము ఆయన సంఘములో అంగముగా చేయవద్దా. ఎవరు రక్షణ పొందినారు వారందరూ సార్వత్రిక సంఘములో భాగమై ఉన్నారు. అందుకే ఈ సంఘాన్ని గురించిన సంగతి 16వ అధ్యాయంలో చెప్పబడిన మాట చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 16 13వ వచనం. చాలు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చి అని చెప్పలేదు, కపెర్నహూముకి వచ్చి అని చెప్పలేదు, నజరేతుకు వచ్చి అని చెప్పలేదు, గలిలయకి వచ్చి అని చెప్పలేదు. అవన్నీ యూదయలో ప్రాంతాలు, ఇజ్రాయెల్ ప్రాంతాలు. కానీ ఇది కైసరు, ఫిలిప్పుదైన కైసరు. ఇది పక్కన పైన ఉండేది, ఉత్తర భాగంలో ఇది ఉంటుంది, దక్షిణ భాగంలో యెరూషలేము ఉంటుంది. యెరూషలేం దేవాలయంలోనికి వచ్చి చెప్పాలి కదా. సంఘాన్ని గురించి చెప్పాలంటే బయటికి పోయి చెప్పారేంటి? ఎందుకు యెరూషలేంలో చెప్పలేదు? ఎందుకు బేతనీలో చెప్పలేదు? ఎందుకు కపెర్నహూములో చెప్పలేదు? ఎందుకు సమరయలో చెప్పలేదు? ఎందుకు ఫిలిప్పుదైన కైసరులోనికి వచ్చి సంఘాన్ని గురించి చెప్పాడు? ఎందుకంటే బహుశా ఒకవేళ యెరూషలేంలో చెప్తే ఏమని అనుకుంటారంటే మన మాదిరి ఉన్నవాళ్ళు, అది యెరూషలేము కదా, యూదులకే సంఘమేమో, మనకు కాదేమో అని అనుకుంటాం. అందుకని యూదా ప్రాంతంలో నుండి బయటకు వచ్చి, అన్యుల ప్రాంతంలోనికి వచ్చి, కైసర్ ప్రాంతంలోనికి వచ్చి సంఘాన్ని గురించిన ప్రత్యక్ష చెప్పడం ఆరంభించినాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కార్చు. అంటే అర్థం ఏంటంటే, ఈ అన్యుల ప్రాంతంలోనికి వచ్చినప్పుడు సంఘం అనేది ఇట్స్ నాట్ లోకల్, ఇట్స్ గ్లోబల్. ఇట్స్ నాట్ ఫర్ జ్యూస్, ఇట్స్ ఫర్ ఆల్ ద వరల్డ్. ఇది యూదులకు మాత్రమే కాదు, సార్వత్రిక ప్రపంచానికి ఇది సంఘం అని యేసుప్రభువు వారు తెలియజేస్తారు. అందుకని అక్కడ రాయబడిన మాట నా సంఘము అన్నాడు. మామూలుగా మనం అంటాం కదా, ఏమంటాం? మా సంఘములో ఉన్నాను. ఎవరు చెప్పారు మీ సంఘం ఇదని? ఎవరు చెప్పారు? చెప్తారు కదా, మా సంఘంలో ఎవరు బాగలేరు బ్రదర్, మా సంఘానికి రండి బ్రదర్, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. ఎవరు చెప్పారు అది మీ సంఘం అని? కొన్నారా? యేసుప్రభువు చెప్తున్నాడు ఇది నా సంఘము అంటే, ఆయనది నాది అని ఆయన అంటే మనమేమంటే కాదు మాదే. ఇది ఎలాగుంటుందండి? ఎవరైనా ఒక ఆయన భార్యను పట్టుకొని ఆయన ఏమన్నా నా భార్య అంటే కాదు నా భార్య అంటే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు అదే జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, అలాగే రెండవ పత్రికలో కూడా మనకు రాయబడిన మాట,
అపోజిడైన పౌలు అన్నాడు, ఒక్క పురుషునికి ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్యకి, చేస్ట్ వర్జిన్ ఎస్పౌజ్డ్ ఫర్ ఎ సింగిల్ మా, ద ఓన్లీ మ్యా. యేసు ప్రభు వారి కొరకు ప్రధానము చేయబడిన పవిత్రాలైన కన్యకనే దేవుని సంఘము, ఇది ఆయనది, ఆయన అన్నాడు, నా సంఘం అన్నాడు. మనం అంటాం కాదు మా సంఘం ఇది అని అంటాం. నా సంఘాన్ని నేను కడతా అని ఆయన చెప్తున్నాడు. మనమేమంటాం కాదు మా సంఘం మేమే కట్టుకుంటాం. ఇది మంది కాదు, మనం కట్టడం కూడా కట్టలేము. మనం ఏమైనా చేయగలమని అంటే కట్టింది పడగొట్టగలం, కానీ వీఆర్ నాట్ బిల్డర్స్ బట్ బ్రేకర్స్. ద గాడ్ ఈజ్ ఎ మాస్టర్ బిల్డర్. అయితే ప్రభువు యేసు ఆయన నేర్పరి అయిన శిల్పకారి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చినాడు. కనబడని సంఘము యేసుప్రభు వారు మన కొరకై సిద్ధపరుస్తున్నాడు. అదే సార్వత్రిక సంఘం. ఇలాగ దేవుని ప్రజలు రక్షణ పొందిన వారు చేరి వచ్చేది లోకల్ అసెంబ్లీ, స్థానిక సంఘం. కనుక ఇది ప్రభు సంఘము. ఆయన రక్తం కార్చినాడు, ఆయన రక్తంతో సంపాదించెను అని బైబిల్లో రాయబడింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని ఉంది. ఇది మంది కాదు. ఎవరిది మరి? చూడండి, యోహాను సువార్త 20:12. John chapter 20 verse 12. యోహాను 20:12. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు తల వైపునొకడును కాళ్ళ వైపునొకడును. ఎక్కడా మన ప్రయాణము చెప్పనా? అద్దా 2 తోటల మధ్య, 2 గర్భగుడుల మధ్య. మొదటి గర్భగుడి తల్లి గర్భగుడి, రెండవ గర్భగుడి భూగర్భగుడి. మొదటి గర్భగుడి జానుడు, ఆఖరి గర్భగుడి 6 అడుగులు. అంటే మనం ఎంత డెవలప్ అయ్యామంటే, అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? వేరుగా అనుకోవద్దండి. ఇలాగ చెప్తే కొంతమంది ఏమంటారంటే, బ్రదర్ మీరు మనుషులను తల తక్కువ చేసి మాట్లాడతారండి అని అంటారు. నిజంగా మీకు ఎలాగ అనిపిస్తుందంటే, నేను అలాగ మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో మనుషుడు ఎంత అల్పుడు అనేది నేను తెలియజేయటానికి చేసే చిరు ప్రయత్నం ఇది. మీరు ఆ దృక్పథంతో ఆలోచించట్లేదు. మనిషిని ఎంత తగ్గించి మాట్లాడుతున్నాడు, ఎంత హేళనగా, ఎంత వెటకారంగా మనుషుల గురించి అంత తక్కువ మాట్లాడుతున్నాడు. అంటే తక్కువ కాకపోతే ఎక్కువ. ఇది వాస్తవం కాదా నేను చెప్పేది? దీంట్లో మనుషుల గురించి తగ్గించేది ఏముంది? జానడ గర్భగుడిలో ఉన్నవాడు ఇప్పుడు 6 అడుగుల గర్భగుడిలోకి వచ్చినాడు. మరి పెరగడమే కదా ఇది. ఈ ప్రయాణంలో జానడి నుండి 6 అడుగుల్లోకి ఏం సాధించినాడు, ఏం పొందినాడు, ఏమి ప్రభు కొరకు జీవించినాడు అనేది ఈ లోకంలో మనం జీవించే జీవితం. దీనికి జవాబు లేకపోతే బహుశా మన జీవనం వృధా అనుకుంటాం. గర్భగుడి నుండి భూగర్భగుడి దాకా మన ప్రయాణము వేసే అడుగుల వైపు మన జీవితం దేని కొరకు? ఆయన సంఘము కడుతుండగా ఆయన మన కొరకు ఈ మార్గం కూడా వెళ్ళాడు. కనుకైనా మరే గర్భంలో పాపం లేనివాడిగా ఉద్భవించి, పాపం లేనివాడిగా జీవించి, పాపం లేనివాడిగా ఆయన చనిపోయి సమాధి చేయబడి పాపం లేనివాడిగా తిరిగి లేచిన. ఇప్పుడు నేను చెప్తా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు దేహం ఉంచబడిన స్థలం కదా. చనిపోయిన వ్యక్తిని మనం సాధారణంగా ఏమని పిలుస్తాం? తెలుగులో చెప్పండి. శవం. వెరీ గుడ్. ఇంకా ఈ ఈ ఈ పదానికి కలుపుకోండి.
మృతదేహం అంత డీప్ కాదు, మామూలుగా చెప్పు. సరే, మృతదేహము అనేది పెట్టు. దేహానికి మృతదేహాలన్నీ ఎక్కడ పెడతారు? సమాధుల్లోనా? మార్చురీ అంటారు హాస్పిటల్లో. కరోనా అప్పుడు మృతదేహాలన్నీ అక్కడ పెట్టి. మరి ఇదేంటి మృతదేహం అని రాయలేదు. మీరు ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ చూడండి, మీకు గమనించినారో లేదో, ఈ అధ్యాయంలో కనీసం 5 సార్లు ఉంది యేసు దేహము, యేసు దేహము, యేసు దేహము, ఇస్ బాడీ, ఇస్ బాడీ, ఇస్ బాడీ, ఇస్ బాడీ, ఇస్ బాడీ. మనం ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు ఆదివారం కూడా అదే అంటాం కదా, ప్రభు దేహము, ప్రభు దేహము, ప్రభు దేహము. మృత దేహం అయితే, శవం అయితే, పాత దేహం అయితే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. 3 రోజులకి ఏదో ఒకటి కొద్దిగా రావాలి కదా, కొద్దిగా చెదలు పట్టాలి కదా. మన దగ్గర ఆహారం ఉంది, 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మామూలుగా పెడితే ఏమైద్ది? పాడవుతుంది. ఎవరు చెప్పాడు దానికి పాడగమ్మని? స్వభావం అది. అలాగే మన దేహం కూడా చనిపోయిన తర్వాత ఈ దేహం అలాగే పెడితే పాడవుతుంది. ఒక రోజుకి అన్నం పాడవుతుంది, ఒక రోజు కూరలు పాడైతే మరి 3 రోజులకి దేహం పాడగాకుండా ఎలాగుంటుంది? మరి ఆయన దేహం పాడగాలేదేంటి? బైబిల్లో రాయబడింది కదా, ఆయన మృతదేహం కాదు అది. ఏ దేహం? సజీవమైన దేహం. అందుకనే పాడగాలేదు. అందుకే పరిశుద్ధిని దేహం కుళ్ళు పట్టదు. ఉదాహరణకు దీన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధనల సంగతి, యోన చేప గర్భములో సముద్రములో నుండి 3 రాత్రింబగాళ్ళు అక్కడే ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ప్రార్థన చేసిన 2వ అధ్యాయంలో యెహోవా యుద్ధ రక్షణ దొరుకును. ఇప్పుడు నేను అడుగుతా, డైరెక్ట్గా జవాబు చెప్పండి. మనం ప్రార్థన చేయటానికి మందిరంలో చేయొచ్చు, నది దగ్గర చేయొచ్చు, కొండ మీద చేయొచ్చు, మేడగది మీద ప్రార్థన చేయొచ్చు, దారిలో ప్రార్థన చేయొచ్చు, పొలంలో ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో ప్రార్థన చేసే స్థలాలన్నిట్లో మనం ప్రార్థన చేసే అవకాశం ఉంది, ఒక్క స్థలంలో తప్ప. ఎక్కడది? మత్స్యం యొక్క గర్భములో సముద్రములో నుండి. యోన ఎలాగ ప్రార్థన చేసినాడంటే అర్థం ఏంటి? చావలేదనే కదా అర్థం. అలాగే యోన ఎలాగైతే ప్రార్థన చేసినాడో చావకుండా, యేసు ప్రభు వారు కూడా శిలువ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా మొదట ప్రార్థనే చేశాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఈ 2 స్థలాల్లో మనం ప్రార్థన చేయలేము. అర్థమైంది నేను చెప్పే మాటలు మీకు? మిగతా ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, దోణ దగ్గర, సముద్ర తీరం దగ్గర, తోటలోని గెచ్చమైన తోటలు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళి మనం ప్రార్థన చేయొచ్చు. కానీ ఈ 2 చోట్ల చేయలేము. ఒకటేంటి? సముద్ర గర్భములో మత్స్యము కడుపులో నుండి ప్రార్థన చేయలేము. రెండవది ఏంటి? శిలువ మీదకి వెళ్ళి ఉమ్మి వేయబడి కిరీటం పెట్టుకొని చేతుల్లో మేకులు, దేహం అంతా కూడా దెబ్బలు, అప్పుడు తండ్రి వీరేం చేయించున్నారో వీరిని క్షమించమని అంటామా? అసలు అంత దూరం పోతే కదా అనటానికి. దీస్ ఆర్ ద ఓన్లీ 2 places వేర్ వీ కెన్ నాట్ ప్రే. యోనా ఎందుకు ప్రార్థన చేసినాడంటే యేసు ప్రభువుకు ముందు గుర్తుగా, యేసు దేహము సమాధిలో ఉండటానికి ముంగుర్తుగా యోనా యొక్క దేహము లేదా యోనా మత్స్యం యొక్క గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు మన భాగంలోనికి వస్తే యేసు ప్రభు దేహమే సంఘానికి సాదృశ్యం, ఆ సంఘమే మనము. ఇప్పుడు ఆ దేహము కుళ్ళు పట్టలేదు. ప్రభుకు స్తోత్రాలు. ఆయనను బట్టి మనకు కూడా జీవము వచ్చింది. జీవం ఉంటేనే కదా కుళ్ళు పట్టదు, జీవం లేకపోతే అది కుళ్ళు పడుతుంది. ఇప్పుడు సంగతి ఏంటంటే ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసు దేహము తల దగ్గర కాళ్ళ దగ్గర ఎవరున్నారు? ఎందుకున్నారు? ఎందుకున్నారు అక్కడ? సమాధి దగ్గర లేరేంటి అంటే, సమాధి లోపల లేరేంటి? యేసు దేహం దగ్గర ఉన్నారంటే అర్థం ఏంటి? యేసు దేహము సంఘానికి గుర్తు కదా. ఇప్పుడు దేవదూతలు కూడా సంఘం యొక్క కాపుదల కొరకై ఉన్నారు. యేసు దేహము చుట్టూ దేవదూతలు ఉన్నట్లు ఈ దినాన యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ఏ దేహానికి సాదృశ్యమైన స్థానిక సంఘము, సార్వత్రిక సంఘానికి దేవదూతలు కాపులా ఉన్నారు. అది దేవుడు పెట్టిన కాపుదల. మనుషుని పెట్టే కాపుదల ఏంటి?
మనుషులు పెట్టే కాపుదలేంటి? తెలుగు రాదనుకుంటా, మేము అందరు ఇంగ్లీష్ మీడియమేనా? మనుషులు పెట్టిన కాపుదలేంటి? రోమా సైనికులు యేసు దేహం అక్కడ సమాధిలో పెట్టేసి ఒక పెద్ద రాయి దొర్లించేసి బయట సీలేసి, ఎవరికి చెప్పొద్దురా ఇక్కడ యేసుప్రభు పెట్టినామని, మీరు జాగ్రత్తగా ఉండండి అని బైబిల్లో రాయబడింది కదా. అంత సీలేసి ఆ తర్వాత ఎవరు దాన్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మనుషులు పెట్టే కాపుదల అలాంటిది. కాపుదల ఏమైపోయింది? ఉదయాన్న ఆదివారం తెల్లవారుచుండగా బైబిల్లో రాయబడింది కదా, మత్తయి సువార్త యోహాను సువార్త 20వ అధ్యాయం 6వ వచనాల్లో, కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకొని యేసు దేహమునకు పోయేవాళ్ళని వారు బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరేటప్పుడు వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది. ఎక్కడికి బయలుదేరుతున్నారు వాళ్ళు? ఎక్కడికమ్మా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, డైరెక్ట్గా జవాబు చెప్పాలా? సిస్టర్స్ ఉదయాన్నే లేచి సమాధితోటికి వెళ్ళమంటే శ్మశానానికి మీరు ఎంతమంది వెళ్తారు? చేయొద్దండి. ఎవరైనా వెళ్తారా? అదేంటి బ్రదర్ పోయి ఆ స్థలం చెప్పారేంటి, మందిరికి వెళ్ళమంటే వెళ్తాం, కానీ సమాధి దగ్గరికా? అది ఎవరిదైనా కావచ్చు, భర్తది కావచ్చు, భార్యది కావచ్చు, బంధువులది కావచ్చు, కానీ లోపల ఏముంటుంది? భయం ఉంటుంది. భర్త వస్తాడని భయం కాదు, భార్య వస్తుందని భయం కాదు, అమ్మగారు నాన్నగారు వస్తారని భయం కాదు, పక్కన వాళ్ళు వస్తారేమో. ఈ స్త్రీలకి ఎంత ధైర్యం చూడండి. ఉదయం లేచి షాపింగ్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాకింగ్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పుట్టినింటికి వెళ్ళాలంటే ఇంక రాత్రి నిద్ర పట్టకుండా ఉదయం ఎప్పుడైతుందని ఎదురు చూసేవాళ్ళు 90% ఉన్నారు. కానీ సమాధి దగ్గరికి వెళ్ళాలంటే కేవలం ఈ తెంపు కలిగిన సహోదరులు మాత్రమే వెళ్ళగలరు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, మనం వెళ్తున్నాం కదా, సమాధికి పెద్ద రాయి పెట్టేశారు, అది వాళ్ళకి తెలిసిపోయింది. రాయి పెట్టారు, దానికి సీల్ వేసారు, దాన్ని ఎవరు తీయలేరు, సిస్టర్స్ చేత అసలే కాదు అని వాళ్ళకి శుక్రవారమే తెలిసిపోయింటుంది. వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సిస్టర్స్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు తెలుసు కదా, వైఫై ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది, టవర్లు కూడా అట్లే కనెక్ట్ అవుతాయి. బ్రదర్స్కి అయితే సిగ్నల్ వీక్, ఒకే పాయింట్, బ్యాటరీ లో. సిస్టర్స్కి వాళ్ళకి ఏ నెట్వర్క్ అయినా కనెక్ట్ అవుతుంది. ఎయిర్టెల్లే కాదు, తర్వాత ఇంకేమో ఉన్నాయి, జియోనే కాదు, బిఎస్ఎన్ఎల్ కాదు, ఏదైనా కనెక్ట్ అవుతుంది. ఎట్టు కనెక్ట్ అవుతుందో ఏమో తెలియదు, కానీ రైల్లో పోయినా, బస్సుల్లో పోయినా, లేదంటే కూరగాయల బజార్కి వెళ్ళినా, సంతకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నెట్వర్క్ అట్లా 4 పాయింట్లు వస్తాయి. మాకు ఎక్కడికి వెళ్ళి ఒక పాయింట్ రావడమే కష్టంగా ఉంటుంది, వాళ్ళతో నుండి బయటపడాలంటేనే కష్టంగా ఉంటుంది కదా. అందుకనే దేవుడు సహోదరులకు చాలా తెలివి ఇచ్చినాడు. వాళ్ళు మల్టీ టాస్కింగ్ అంటారు. బ్రదర్స్కి ఒక పని మీరు చెప్పినారనుకో, వెళ్ళి కూరగాయలు తీసుకురా అని. కూరగాయలు తీసుకురా అంటే మళ్ళీ ఆయన ప్రశ్న వేస్తాడు, ఏం తీసుకురావాలా చెప్పు, రాసుకుంటా లిస్టు, లేకపోతే నువ్వన్న లిస్టు రాసి అని. అప్పుడు మీకు కోపం వస్తుంది, నీకు మళ్ళీ లిస్టు చెప్పాలా, రాసి ఇవ్వాలా, దానికి అంతా చెప్పాలా, దీని బదులు నేనే పోయి తెచ్చుకుంటానులే అనుకుంటా. అది చేతగాని వాళ్ళు ఏం చేస్తారంటే, సరే చెప్తారు, రాసుకొని ఏదో చెప్తారు, టమాటాలు ఎన్ని, పచ్చిమిరపకాయలు ఎన్ని, బెండ ఎన్ని, బీర, ఇది అన్నీ చెప్పేస్తారు. అక్కడ రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కొద్దిగా స్టాక్ సరిగ్గా లేకపోవడమో అదో ఇదో ఉంటుంది. సరే ఒక టమాటా ఇమ్మ అది ఇమ్మ అంటే వాళ్ళు ఇట్లా వేస్తూ ఉంటారు. ఇంకా బ్రదర్ ఏదో పట్టుకొని ఇంటికి వస్తేనే మళ్ళీ క్లాస్ బీక్తారు ఇంట్లో. ఏంటి టమాటాలు అన్నీ కులిపోయిన తెచ్చినావు, పచ్చిమిరపకాయలు ఇలా తెచ్చినావు, బీరకాయలు ఇలాగున్నాయి, అవి ఇలాగున్నాయి, ఇవి ఇలాగున్నాయి, కొద్దిగా వంగి ఏరుకోవచ్చు కదా, ఏం వేస్తే తీసుకురాకపోతే ఏమి డబ్బులు చెట్లకు కాసినాయా అని క్లాస్ బీకేటప్పటికీ అంతమందిలో వంగేరాలంటే కష్టమవుతుంది, కష్టమవుతుంది. సరే ఇంకోసారి రేపటి నుండి నువ్వే పో, నేనేం పోను అంటే వద్దులే, ఇద్దరు పోదాం. సరే ఈ బ్రదర్ అనామకంగా అమాయకంగా నమ్మి ఇద్దరు పోతారు. సిస్టర్ వెనక నువ్వు షాపింగ్కి పోయినావు అని అంటే టిఫిన్ తెచ్చుకోవాలా, లంచ్ తెచ్చుకోవాలా, డిన్నర్ కూడా రెడీ చేసుకొని పోవాలా. పోయిన తర్వాత అక్కడ ఏదో మరి కూరగాయలు అది ఇది ఎడుతుంటారు, మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తారు, అక్క బాగున్నారా, అయ్యో అస్సలు కనపడలేదు కదా అక్క, ఇది వదిలేసిండు. ఏరేది వదిలేస్తారు, ఆమెతో మాటలు పెట్టి 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 బ్రదర్ పక్కన సాగి చేస్తుండే, కానీ ఎంతసేపు అది, అయ్యో కనబడక కనిపించింది, అక్క ఎంతకాలం బలవాడు నువ్వంటే, ఎప్పుడైనా కూరగాయలు తెచ్చుకోవచ్చులే, చెప్పండి అక్క పర్లేదు, ఆయన అట్లాంటి ఉంటాడు. అక్కడ నుండి ఇంకొక పని, అందులోకి ఎవరో కనిపిస్తారు, ఎవరో చెప్తారు, అక్క చీరలు కొత్త షాప్ ఓపెన్ చేసినారు అక్క, సౌత్ ఇండియా మాల్ అని,
ఎంత బాగుందో తెలుసా? అరే వెళ్ళొచ్చు, అయ్యో వెళ్ళలేకపోయామక్క, అయితే ఈరోజు వెళ్దామా మన ఇద్దరం. మళ్ళీ డీవేషన్, ఇన్ని మాట్లాడి డీవేషన్. అంతలోకి ఫోన్ వస్తుంది, ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ తమ్ముడో చెల్ల. ఇవన్నీ ఆయనకి చూసి 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 విసుగొచ్చి రేపటి నుండి నేను నీతో పొరపాటును కూడా షాపింగ్కి రాను, ఇదే ఫైనల్. భర్తలు అయితే సింగిల్ టాస్క్, వాళ్ళకు ఒకటే పనే, వెళ్ళి కూరగాయలు తీసుకురంటే కూరగాయలే తెస్తారు, నీళ్ళు తీసుకురంటే నీళ్ళే తెస్తారు. పిండి మిషన్కి పోయారు, పిండి మిషనే. మనకు అట్లా కాదు కదా, స్టాపులు చాలా ఉంటాయి, మల్టీ టాస్కింగ్ ఉంటుంది, సైమల్టేనియస్గా పనిచేస్తున్నారు. దేవుడు ఆ ఎబిలిటీ ఇచ్చినాడు. అన్నీ సైమల్టేనియస్గా పనిచేసినా, అన్ని విండోస్ ఓపెన్ చేసినా మళ్ళీ అన్ని టాస్క్లన్నీ ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ సహోదరులు కూడా ఎవరు రాయి తీస్తారు అని బయలుదేరారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. రాయి తీయబడింది అంటే సంఘానికి వ్యతిరేకంగా పెట్టిన ప్రతి రాయి తీయబడుతుంది. యేసు దేహానికి, ఏ మాట గుర్తుపెట్టుకో, యేసు దేహం కనబడకుండా పెట్టే ప్రతి రాయి మన కోరిక ఎవడు దొర్లిస్తాడు అని వీళ్ళు అనుకొని వచ్చినారు. దొర్లించబడి వారు దొర్లించుకోలేరు. శిష్యులు వచ్చినా కూడా దొర్లించలేదు, ఊర్లో వాళ్ళందరూ వచ్చినా కూడా దొర్లించలేరు. ఎందుకంటే మార్క్ రాస్తాడు, ఆ రాయి ఎంతో పెద్దది. ఎంత పెద్దదంట? యోహాను 3:16, దేవుడు లోకమును ఎంత ప్రేమించినాడో. బహుశా అంత పెద్దగా పెట్టినారేమో వాళ్ళ రాయి, ప్రేమకి దాదాపు సమానమైంది ఇది అనుకొని పెట్టినారేమో వాళ్ళు. అంత పెద్ద రాయి ఎవరు మన కొరకు దొర్లిస్తారు? యేసు దేహము అక్కడ లేదు. అప్పుడు దేవదూతల నుండి వచ్చిన వర్తమానం ఏంటంటే, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి. ఆయన అనొచ్చా? శవమనాలా? శవం కాదు, మృతదేహము కాదు, పార్థివ దేహము కాదు, యేసు దేహము. యేసు దేహమే సంఘానికి సాదృశ్యం. ఇది ఆయన సంఘాన్ని ఆయన కాపాడుతున్నాడు, ఆయన కట్టుతున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. ఆయన కాపుదల మానవ కాపుదల కాదు, రోమా సైనికులు కాదు. ఎందుకంటే వాళ్ళకి లంచం ఇస్తే వాళ్ళు చెప్పేసారు, యేసుప్రభు శిష్యులు వచ్చి ఎవరో రాత్రి ఎత్తుకొని పోయారు అని. కానీ దేవదూతల దగ్గరికి వచ్చి వాళ్ళని అలాగే చెప్తారు, లంచం ఇస్తాము మీరు కొద్దిసేపు వెళ్ళిపోండి అని. ఒక దేవదూత ఎంత పవర్ఫుల్ తెలుసు కదా మీకు? 1,00,000 దాదాపు 1,80,000 దాకా ఒక్క దేవదూత ఉంటే చాలు. ఇంక ఇద్దరు దేవదూతలు అంటే దేవుడు తన సంఘాన్ని అలాగ కాపాడుతున్నాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడవాడు కొనకడు, నిద్రపోవాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాను. ప్రార్థన.